వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. కేంద్రం అదనపు సాయం చేసేలా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక సంఘం ప్రతినిధులను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, కేంద్రం నుంచి అందాల్సిన ప్రత్యేక సాయం సహా మరిన్ని అంశాలను కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. సార్, ఏపీ సీఎం 16 ఆర్థిక సంఘంతో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై, ఆదుకోవాల్సిన పరిస్థితిపై అయినా చంద్రబాబు అయితే ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఎలా చూడాలి సార్? సార్, మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ రావడం లేదు. విజయ్ గారు నమస్కారం. సార్ చెప్పండి. మీకు ప్రేక్షకులు నమస్కారం. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఎందుకంటే 16వ ఆర్థిక సంఘం ఇవాళ నిన్న పర్యటన చేసింది మన ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా. మనం అడగండి అమ్మాయిని పెట్టింది కదా విజయ్ గారు. అందుకని కేంద్ర ఆర్థిక సంఘం, ఇది 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు వచ్చారు. వారి సాదరపూర్వక స్వాగతం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రివర్గ సహచరులు వాళ్ళు పరిచయం చేసి చెప్పుకోవాలి కదా. ఆర్థిక సంఘం ఉద్దేశమే, పర్యటన ఉద్దేశమే అట్లా. అంటే మీరు మీ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు ఏమిటి, ఏ రకంగా ముందుకు పోతున్నారు, దానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఎట్లా కావాలి అనే దాని మీద ఆర్థిక సంఘం సూచనలు స్థలాలు స్వీకరిస్తుంది. 16వ ఆర్థిక సంఘం ఇప్పుడు కాదు, ఇంకో 3 ఏళ్ల తర్వాత దాని ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అది నడుస్తున్నది. 16వ ఇంకా 2 సంవత్సరాల తర్వాత మొదలయ్యింది కనుక 2 సంవత్సరాల ముందే ఈ ఆర్థిక సంఘం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. అది నా ఉద్దేశం ఏంటంటే మనకు అడిగింది, మనం ఏవైతే అవసరం ఉన్నాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది అంతే, ఎంతవరకు సహకారం అయితే చెప్పలేను, కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనది. కనుక పోలవరం గురించి మాట్లాడారు, అట్లాగే అమరావతి మన రాజధాని గురించి మాట్లాడారు, అట్లాగే మనకు పోర్టుల గురించి మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నుంచి మొదలు పెడితే మనకు పోర్టుల గురించి మాట్లాడారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన విషయాల గురించి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కనుక సానుకూల పరిణామాలు వస్తున్నాయి. కానీ ఇది టెక్నికల్, ప్యూర్లీ టెక్నికల్. రాజకీయం లేదు. ఆర్థిక సంఘం ఎప్పుడు కూడా టెక్నికల్ గా ఆలోచన చేస్తుంది. అంటే నిధుల కేటాయింపులో అంటే కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఉండాలి, ఆ సమైక్య స్ఫూర్తి కాపాడాలి. నిధుల కేటాయింపులో ఏ రకమైన అవసరాలు దేని తీర్చాలి దాని మీద ప్రత్యేకించి ఈ మొత్తం తిరిగిన తర్వాత ఇవ్వ ఒకటేసారి కదా, మళ్ళీ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత క్రోడీకరించి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏ పథకానికి ఏ నిధులు కేటాయించాలి, కొత్త పథకాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందా, పేదరిక నిర్మూలనకు ఎట్లా ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని పార్టీలు అట్లాగే ప్రభుత్వాల ఆలోచన తీసుకొని చేస్తారు. కనుక ఇది మంచి పరిణామం. దీనిలో మంచి సానుకూలంగా ముఖ్యమంత్రి దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు అంటే దానికి మంచి ఉదాహరణ. వాళ్ళకు స్వాగతం నుంచి పొందుకొని వాళ్ళకు ఆ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, కానీ ఇవన్నీ రాష్ట్రం తరఫున చేయాల్సిన పనులు అయితే చేశారు. అడగడం మన బాధ్యత, ఇవ్వడం వాళ్ళ బాధ్యత. కనుక మధ్యన మరి వీళ్ళైతే ఇప్పుడు దేవుడు వరమించిన పూజారు వరం ఇవ్వాలి. కనుక 16వ ఆర్థిక సంఘ నివేదికలో ఏం పొందుపరుస్తారు రేపొద్దున చూసిన దాన్ని బట్టి మన శ్రమ ఫలించిందా లేదా మనకు అర్థం. సార్, అలాగే రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి కూడా అమరావతి అయితే ఏమి ఎక్కడ వేసినా అక్కడే గొంగలు ఉంది, అభివృద్ధి ఏం జరగలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఇప్పటికే కొన్ని నిధులు సంపాదించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకా మౌలిక వసతుల కోసం కానీ లేకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కానీ మరిన్ని నిధులు అవసరం ఉంది. మరి దానికి సంబంధించి కేంద్రం నుంచి రప్పించుకోగలిగే స్థితి అన్న ఉంది, కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా. అంటే మన పోలవరంకి అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత విజయ్ గారు. అది విభజన చట్టంలో ఉంది, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కాకపోతే నిధులు ఇవ్వాలి, నిర్మించడం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. అది దానికి దోకాలేదు. కానీ అమరావతి రాజధాని విషయంలోకి వచ్చే కల్లా కొంతవరకు అప్పులు తీసుకొచ్చుకోమంటుంది, కొంతవరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా మళ్ళీ 44 ఎకరాలు సేకరిస్తూ ఉంటున్నారు కదా. వీటన్నిటికీ అవసరమైన డబ్బులు కేంద్రం నుంచి రావడం లేదు. యాక్చువల్ గా కేంద్రం ఒక సోర్స్ చూపించింది, గ్యారంటీ అప్పులు తెచ్చుకోమంటుంది. కనుక అది కాకుండా కేంద్రం నుంచి అదనంగా మనకు గ్రాంట్ రూపంగా వస్తే మంచిదని నా ఉద్దేశం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 45 ఏళ్ళ ఇండస్ట్రీ కనుక వారు ఆలోచించలేదు అనను. కానీ దీని మీద మనకు అమరావతి మీద కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కువ అవసరమని నేనైతే భావిస్తున్నా. అది రిప్రజెంటేషన్ లో ప్రధానంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మన కోస్టల్ ప్రాంతం ఎక్కువ ఉంది కనుక పోర్టుల నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే అంటున్నాను. అంటే మనం భూమి ఇవ్వడం కానీ ఇతరత్ర మౌలిక వసతులు కల్పించడం మన పరిస్థితే. దానికి పోర్టుల నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాలే కనుక మనకు రామాయపట్నం పోర్టు కానీ ఇతరత్ర ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు మీద మనకు లోడ్ తక్కువ కావాలంటే రామాయపట్నం పోర్టును స్పష్టంగా మనం ముందుకు తీసుకోవాలి. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసుకోవాలి. అట్లాగే మన కాకినాడ పోర్టులో డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పుడు చాలా ఓడలు దగ్గర దాకా రాలేకపోతున్నాయి.
ఎక్కడి దాకా తీసుకెళ్ళి స్వయంగా మొన్న ఈ మధ్య నేను చూసి వచ్చాను. చాలా దూరంగా తీసుకెళ్లి సముద్ర జలాలు ఆపితే అక్కడ లోడింగ్ చేయాల్సి వస్తుంది, లోడింగ్ అన్లోడింగ్. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. సముద్ర తీరంలో ఇంకొక 2 పోర్టులు గట్టిగా పెద్దవి రావాల్సిన అవసరం ఉంది మనకు. అది దేశానికి కూడా లాభదాయకం. మనకి కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా గర్వకారణం, దేశానికి కూడా అవసరం కూడా అంటున్నాడు. అంతేందుకు తెలంగాణకు పోర్టు లేదు కనుక ట్రై పోర్టు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే తప్పక కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తారనుకుంటున్నా. అన్నిటికంటే అమరావతికి 16 ఆర్థిక సంఘం ద్వారా నిధులు ఎక్కువ కేటాయించే ప్రయత్నం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మిగతా వాటికి రొటీన్ గా రాష్ట్రాల వాటా వచ్చేది వస్తుంది. రాష్ట్రాల వాటా పెంచుకోవడానికి కూడా ఈ ఆర్థిక సంఘానికి సూచనలు చేయాల్సి, మనము వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. అదే చేశారు వాళ్ళంతా కూడా. సార్, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఇప్పటికే అమరావతికి కూడా 10,000 కోట్లు అది గ్రాంట్ రూపంలో ఇచ్చినా, లేకపోతే ఇంకా అక్కడి నుంచి తెచ్చుకోగలిగే పరిస్థితిలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అలాగే తెస్తున్నారు. ఎన్ని నిధులు తెచ్చినా సరే సరిపోని పరిస్థితే కనిపిస్తుంది. గత ప్రభుత్వం బటన్ నొక్కే కార్యక్రమంతో ఆర్థిక విధ్వంసం చేస్తుందని కూడా 16వ ఆర్థిక సంఘానికి అయితే చంద్రబాబు నాయుడు వివరించినట్టు తెలుస్తుంది సార్. అది గమనిస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీల మీటింగ్ కాదు కదా ఇది. ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన మాట వాస్తవం. కానీ మీరు అన్నట్టు 10,000 కోట్లు గ్రాంట్ గా రావడం లేదు. ఇతర సోర్సుల ద్వారా తెచ్చుకోండి, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తా ఉంటుంది. దానివల్ల పొద్దున మన రాష్ట్రం మీద భారం పడుతుంది కదా. మన పోలవరం ప్రాజెక్టు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంట్ ఇస్తున్నదో అదనంగా కూడా ఇచ్చింది. సార్ ఏం చేసిందంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా కూడా మరో 6,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 5-6 వేల కోట్లకు మాత్రమే ఇప్పటి వరకు యూటిలిటీ సర్టిఫికేట్స్ పోయినాయి. మిగతా అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క. అట్లాగే అది అది చాలా మంచి పని అంటారు. ఇక్కడి మాత్రం అమరావతికి వచ్చే కల్లా గ్రాంట్ల రూపంగా కాకుండా మన అప్పులో లేకుండా ఇతరత్ర గ్యారంటీలు ఇచ్చి తెచ్చుకోమంటున్నారు కనుక అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఏంటంటే మరొక 44,000 ఎకరాలు సేకరిద్దామని ప్లాన్ పెట్టుకున్నారు. మరొక 11 గ్రామాలు మనకు 4 మండలాల పరిధిలో కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి వస్తుంది. కానీ భూమి వచ్చినా సరే కనీసం రోడ్లు వేయడానికి డబ్బులు కావాలి కదా, కనీసం మౌలిక వసతులు కల్పించడానికి డబ్బులు కావాలి కదా. చాలా బృహత్తమైన ప్రణాళిక ఉంది కనుక ఆ ప్రణాళికకు అనుగుణంగా ఒక 20-25 వేల కోట్ల రూపాయల గ్రాంట్ రూపంలో అమరావతికి ఇస్తే కొంత గెటాన్ కావాలి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా పెట్టుబడులు అంటే మనకు ఒక దాని మీద పెట్టుబడి పెడితే రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? మొదటి పెట్టుబడి పెట్టాలి కదా. దానికోసమైనా ఇవ్వమని నేను కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా. అదే విషయాన్ని మనం వారు చెప్పొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇది ఒక మొదటి మీటింగ్, ఇంకా చాలా మీటింగ్స్ జరుగుతాయి. 16వ ఆర్థిక సంఘం అమలుకి వచ్చే కల్లా ఈ రాష్ట్రం అంతా మరొక 2-3 సార్లు తిరుగుతాం అనుకుంటున్నాను నేను. అప్పుడు మిగతా పక్షాల సమావేశాలు కూడా మిగతా పక్షాల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిపాదనలు అడుగుతున్నారు కనుక అది వేరు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి చెప్పడం వేరు, కానీ మనకు కావాల్సింది అడగడం వేరు. అడిగారు నేను. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ భూముల్లో చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఒకవేళ అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్టు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రామ్మోహన్ గారు, దీన్ని ఎలా చూస్తారు? కంచగచ్చబౌలి వ్యవహారంపై సుప్రీంకోర్టు అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఆ భూముల్లో చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతి తీసుకున్నారా లేదా, లేకపోతే సీఎస్ సంబంధిత అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తున్నట్టు కూడా ఘాటుగా స్పందించింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసి నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ భూమి ఎవరిది అనే వివాదంలోకి పోము అంటుంది సుప్రీంకోర్టు. ఇవాళ కూడా వ్యాఖ్యలు చేసుకుంటే ఏమన్నదంటే ఈ భూమి ఎవరిది అనే వివాదంలోకి మేము పోము, పర్యావరణ విధ్వంసం జరిగింది. మీరన్న అటవీ భూమి కాదని బుకాయించకండి. అటవీ భూమి అవునా కాదా కూడా సంబంధం లేదు మాకు. అక్కడ చెట్లు ఉన్నాయి, దాన్ని కొట్టేశారా లేదా, 100 ఎకరాలు విధ్వంసం చేశారా లేదా అని జస్టిస్ గవాయ్ గారు స్పష్టంగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఇంకో మాట నిన్ననే అన్నారు, ఈ విధ్వంసానికి కనుక కారణమైతే చీఫ్ సెక్రటరీని కూడా జైలుకు పంపాల్సి వస్తుంది. అది వాళ్ళు కూడా హెచ్చరించారు ఇవాళ. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు ఈ భూములలో 3 రోజుల్లోనే, సెలవు రోజుల్లోనే ఎందుకు ఇంత విధ్వంసం సృష్టించారు, చెట్లు లేవంటారు, వన్యప్రాణులు లేవంటున్నారు, వాటికి సాక్ష్యాలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన అని మీరు అడవులు వాదన చేయకండి. అందులో చెట్లు కొట్టేశారా లేదా 1996 తీర్పును అమలుపరిచే క్రమంలో మీరు ఉల్లంఘించారు అని స్పష్టంగా తేలిపోతుందని తీర్పు చెప్పకనే చెప్పారు. 4 వారాలు ఏమన్నారంటే విధ్వంసమైన ప్రాంతాల్లో ముఖ్యంగా లైట్ వేసుకొని 3 రోజుల్లో సెలవు రోజుల్లో రాత్రిపూట కూడా పనిచేశారు, విధ్వంసం సృష్టించారు. నీలగిరి చెట్లే పొదలు మాత్రమే చేసేసినామంటే అట్లా కాదు, మాకు ఆధారాలు ఉన్నాయి, సమస్య లేదు, పర్యావరణ దృష్ట్యా నేను చూస్తున్నాను తప్ప ఇంకోటి ఏం లేదని స్పష్టంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక హెచ్చరిక చేసి ప్రభుత్వానికి. దాంతోపాటు సూచన కూడా చేసింది. ఏమనంటే వచ్చే మే 15కు వాయిదా వేస్తూ ఈ 4 వారాల్లో
మీరు ఈ విధ్వంసం సృష్టించిన భూముల్లో చెట్లను ఎట్లా పునరుద్ధరిస్తారు? ఒక్కనాడు పెరగవు, కానీ కనీసం మళ్ళీ ప్లాంటేషన్ చేస్తామంటారు. అంటే ఇప్పుడు కేలకతం దుకాణం బంద్. యాక్చువల్ గా దీన్ని స్వాధీనం చేసుకొని అమ్ముదాం అనుకున్న ప్లాన్ పోయినట్టే లెక్క. ఒరిజినల్ గా ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో ఆ లక్ష్యం నెరవేరినట్టే లెక్క. అసలు నేరం కంటే కొత్త నేరం వచ్చి పడ్డది. ఒకవేళ నిజంగానే వాళ్ళు దాని చుట్టూ గోడ కట్టుకున్నా అప్పుడు అభ్యంతరం వస్తే వేరుగా ఉంటుండే. గోడ కట్టే ముందే మా భూమి అని ప్రకటించుకుని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే వాళ్ళు ఈ భూమి మాదంటున్నారు కదా, దాన్ని అమలు చేయడానికి చేయాల్సిన పని కనీసం ఫెన్సింగ్ చేయాల్సింది. చుట్టూ ఫెన్సింగ్ చేసే ముందే మొదలు ఏ పని చేశారు? విధ్వంసం సృష్టించారు. అర్ధరాత్రి పూట కూడా మన బుల్డోజర్ నడిపించారు. దానివల్ల వచ్చిన సమస్య. అంటే అసలు కంటే కొసరు ఎక్కువ అనేది ఇప్పుడు ఈ పని వల్ల ఏమైందంటే అసలు కేసరి వచ్చింది. ఉన్న వాళ్ళకి పని చేస్తే ఉన్న వాళ్ళకి పోయినట్టు వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుని వెంట అమ్మేసి కొంత ఏదో పనికి ఉపయోగిద్దాం అనుకున్నారు, కానీ అది కాలేదు. ఇప్పటికే దాని పేరు మీద లోన్లు తీసుకొచ్చారు. లోనా లేకపోతే మనం కమిషన్ ఇచ్చి కొంత వేరు చేశారా? అవన్నీ డబ్బులు ఎవరికి ఉపయోగించామంటారు? పప్పు పుట్టాలకు ఉపయోగించారు. రైతుల పేరు మీద ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము, లేకుంటే రైతు రుణమాఫీ చేశామని శ్రీధర్బాబు గారు ముందు చెప్పారు కదా, అది లెక్క కాదు. ఎందుకంటే భూములు అమ్ముకొని సంక్షేమ పథకాలు పెడతా అంటే అంతకన్నా దుర్మార్గం ఏం లేదు. ఆ భూముల సేకరణకు ఎంతమంది రైతులు బాధపడ్డారు, ఎన్ని వందల మంది వేల మంది ఆనాడు ఆ రైతులు భూములు విడిచిపెట్టారు. చూస్తే వాళ్ళ రక్తంతో తడిసిన భూములు అవి రకంగా చెప్పాలంటే వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు కూడా అది చెప్పింది. ఏం లేదు, లంగ్ స్పేస్ ఉంచుతారు. రేపొద్దున ఈ పెద్ద ఎక్కువ పార్క్ ప్రపంచంలోనే ముఖ్యంగా ఇండియాలోనే పెద్ద పార్క్ తయారు చేస్తామని ఇప్పుడు మాట మార్చింది గవర్నమెంట్. దానికి కట్టుబడి ఉండమని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు అన్నదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వచ్చే దగ్గర సంబంధం లేదు. వీళ్ళు అంతకుముందు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వకముందే వ్యాఖ్యలు చేయకముందే వాళ్ళు ఏమన్నారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పష్టంగా మేము దీన్ని పర్యావరణకు ఉపయోగిస్తామని అన్నారు కదా. అదే పని చేయండి, దానికి ప్రణాళికతో అమ్మన్నాడు. 4 వారాలు చెట్లు పెరగవు, కానీ ఏ ప్రణాళికతో వస్తున్నారో స్పష్టమైన ప్రణాళికతో మీరు రండి అన్నారు. దానికి 4 వారాల టైం ఉంది కనుక ఇప్పుడు బాలు అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇస్తున్న బాలు మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద ఉన్నది. సరే, అలాగే కేవలం 3 రోజుల్లో 100 ఎకరాల్లో మొత్తం చెట్లు నరికివేశారనే విషయంలో కూడా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్నట్టు నిజంగా ఒకవేళ మళ్ళీ పునరుద్ధరించాలంటే ఆ చెట్లను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తుందంటారా? అలాగే ఈ హెచ్సి విషయంలో కూడా ప్రతిపక్షాలు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అవినీతి జరిగింది, 10,000 కోట్లు అని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ లాంటి వాళ్ళు, ఒక బీజేపీ ఎంపీ ఉన్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 20 ఏళ్ళు పెట్టిన చెట్లు 2 గంటలు నరికేశారు, 2 రోజులు నరికేశారు. కనుక 20 ఏళ్ళు పెట్టిన చెట్లు అంతకుముందు 20 ఏళ్ళు కాదు. యాక్చువల్ గా ఆ వివాదం భూమి అంత వివాదం 50 ఏళ్ళ నుంచి ఉంది. కనుక 20 ఏళ్ళుగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కనుక దీనిలో ఎవరు తెరువు పోలేదు. దానివల్ల వచ్చిన సమస్య, దానివల్ల కొంత ఆగింది. కనుక 20-25 ఏళ్లలో పెరిగిన చెట్లు రెండు రోజులు నడిపి ఇప్పుడు 2 రోజుల్లో కాదు 2 నెలలు 2 సంవత్సరాలకు కూడా పూర్తి కావు. కానీ మళ్ళీ ఆ ప్రయత్నం చేయాలంటున్నారు. అంటే అతిపెద్ద ఎకో పార్క్ చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే చెట్లు నరికేసిన ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు చేసి ఒక ఎకో పార్క్ అభివృద్ధి చేసి ఒక మంచి లంగ్ స్పేస్ ఏర్పాటు చేసి మొత్తం హైదరాబాద్ నగరం ఇప్పుడు గతంలో అది చివరిగా ఉన్న ఏదైతే ఇప్పుడు 400 ఎకరాల భూములు ఉన్నాయో అవి ఇప్పుడు ఊరు మధ్యకి వచ్చినట్టు లెక్క. కనుక మొత్తానికి ఒక లంగ్ స్పేస్ గా సృష్టించి చేయొచ్చు. బ్రహ్మానంద రెడ్డి పార్క్ లాంటిది మనం చూసుకున్నాం కదా, అప్పుడప్పుడు నిజాం పార్క్ విడిచిపెట్టిన ప్రాంతం అది. ఇవాళ మనకు అద్భుతంగా ఇవాళ మొత్తం సెంట్రల్ స్పేస్ లో హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ దాదాపు 123-4 వేల ఎకరాల భూమి మనకి ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. ఏది మనకు బ్రహ్మానంద రెడ్డి పార్క్. అట్లానే ఇది కూడా అభివృద్ధి చేస్తే మంచిది అంటున్నాను నేను. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పూర్తిగా సమంజసమైనవి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమ్ముకోవడానికి వీళ్ళని ఇవ్వకుండా తీర్పు ఇచ్చింది కనుక ఈ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఉంటుందా దీనికి ఉంటుందా ఆ వివాదం పక్కన పెట్టి వీటిని పర్యావరణహితంగా మార్చమని సుప్రీంకోర్టు అంటే దాని వరకే ఆలోచన చేస్తున్నామని కూడా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు మేము ఈ భూములు ఎవరి పట్టా ఎవరిది ఎవరికి వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి వాటి రోజులకు పోను. కాకపోతే ఇది మాత్రం చేయకపోతే మీరు మన సరైన విధంగా ప్రణాళికతో రాకపోతే విధ్వంసానికి కారణమైన సిఎస్ ను జైలుకు పంపుతామని కూడా స్పష్టంగా ఇవాళ కూడా హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఈ భూములు మావే అని క్లెయిమ్ చేసుకుంటుంది కదా, గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుని చూపిస్తుంది కదా. మరి సుప్రీంకోర్టు మరి ఈ వ్యాఖ్యలు ఆ పాత కోర్టు ఇచ్చిన తీర్పుని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే హెచ్సీకే కేటాయించే అవకాశం ఉందంటారా? అదే ప్రస్తావన విజయ్ గారు అదే అన్నది. ఇప్పుడు మీరు హెచ్సీ మీద ప్రభుత్వ విమర్శ తీర్పు వచ్చింది ప్రభుత్వాన్ని, కానీ ప్రభుత్వాన్ని ఎవరికి ఇచ్చుకుంటుంది అనే దానికన్నా పర్యావరణ విధ్వంసం వద్దన్నది. అందుకని వాల్టా యాక్ట్ గురించి కూడా ప్రస్తావించారు. ఇది మనకు పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు ఏమన్నారంటే, అయ్యా మీరు 96 తీర్పు పక్కన పెట్టండి, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న వాటర్ అండ్ ల్యాండ్స్ అండ్ ట్రీ యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం కూడా నేరము అంటే సుప్రీంకోర్టు ఇంకో వ్యాఖ్య చేసింది.
అంటే మీ అంతలో మీరే స్వయంచాలికంగా మీ అంతలో మీరే పర్మిషన్ తెచ్చుకుంటారా? వాల్టా చట్టం పాటించారా? వాల్టా చట్టంలో కేవలం 6 అడుగుల కంటే ఎత్తున్న చెట్లు ఏవైనా కొట్టడానికి వీల్లేదు. అవి ఏమైనా పొదలు కావచ్చు, ఏవైనా కావచ్చు. దానికి పర్మిషన్ తీసుకోవాలి. అవి పనికిరాని చెట్లు, పనికిరానివి కనుక మేము కొట్టేస్తున్నామని వాల్టా యాక్ట్ కింద వాళ్ళే పర్మిషన్ అడిగి వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. అది ఎక్కడ నుంచి సుప్రీంకోర్టు లేదు ఇప్పటికి కూడా. 96 యాక్ట్ 96 సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెట్టండి. అసలు వాల్టా యాక్ట్ కింద కూడా 6 అడుగులు దాటితే 6 అడుగులు ఎత్తు దాటి చెట్లను కూర్చడానికి వీల్లేదు కదా. మరి అది చేసింది కదా వీళ్ళు. అంటే వాల్టా యాక్ట్ కు స్వయంచాలితంగా మీకు మీరే పర్మిషన్ ఇచ్చుకున్నారా అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం ఇది. కంక్లూజన్ రిమార్క్స్ కూడా ఇచ్చింది ఏంటంటే, ఇందులో ఈ పర్యావరణ విధ్వంసం జరిగింది కదా, ఈ చెట్లను ఎట్లా పునరుద్ధరిస్తారు, సరైన ప్రణాళికతో రమ్మన్నది. ఇంతకంటే ఇంకేం కావాలి? అఖిల మందుకు ఇషారా కాఫీ అని. ఇప్పుడు భూమి ఎవరిది అని వివాదం పోయింది. భూమి ఎవరిది అనేది రేపు పొద్దున చూసుకుంటారు. భూమి ఎవరిది అని తేలడానికంటే 2360 ఎకరాల భూమిని హెచ్సి కొలిసి ఇవ్వాలి. కొలిసి ఇచ్చిన తర్వాతనే వివాదం తెలుస్తుంది. అది వేరు. కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇవాళ దీన్ని వేరు చేసింది. ప్రభుత్వ భూమా, హెచ్సి ఈ వివాదం మాకు అవసరం లేదు, పర్యావరణ రీత్యా దీన్ని ఎట్లా పునరుద్ధరిస్తారో చెప్పంటుంది. అది కీలకమైంది వాడు. సరే, మరో వార్త చూద్దాం సార్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై హస్తం పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టాయి హస్తం శ్రేణులు. అయితే చారిత్రక నేపథ్యం కలిగిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రైవేట్ ఏటీఎంలా కాంగ్రెస్ వాడుకుందని ఆరోపిస్తుంది కమలం పార్టీ. సార్, ఈ వార్తను ఎలా చూస్తారు? నేషనల్ హెరాల్డ్ కేసులో అయితే సోనియా, రాహుల్ గాంధీలను అయితే A1, A2గా చేర్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు ఏం జరిగింది సార్? అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే చాలా పూర్వాపరం, చాలా పెద్దది విజయ్ గారు. ఒక 3-4 నిమిషాలు చెప్తున్నాం మనం. ఇది ఎట్లా అంటే, మన మన సంస్థకు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక నెహ్రూ కాలంలో మొదలైంది. ఆ తర్వాత కొనసాగింది. కొద్ది రోజులు ఆగిపోయింది పత్రిక. ఒక రకమైన జాతీయ పత్రిక ఉండేది. చాలా విషయాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేది. ముఖ్యంగా పార్టీ పత్రిక కొనసాగింది. కానీ దాని ఆస్తుల్ని ఇప్పుడు ఏదైతే వీళ్ళ సంస్థ యంగ్ ఇండియా సంస్థకి ఏదైతే అమ్ముకున్నారో, దాని యంగ్ ఇండియా కూడా పత్రిక ఒకటి ఉండేది మనకు. నెహ్రూ గారి హయాంలో, మన గాంధీ గారి హయాంలో ఉండేది మనకి. కనుక యంగ్ ఇండియా ఆస్తులు పూర్తిగా ఇవాళ సోనియా అంటే వారసత్వంగా వచ్చినాయి కనుక, సోనియా, రాహుల్ గాంధీ ఆధీనంలో ఉన్నాయి కనుక దానికి 90 కోట్లకు అంటే దాని మీద కుంభకోణం జరిగిందని, ఒక రకంగా 5,000 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. అది 50 లక్షలకు మాత్రమే ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. మార్కెట్ విలువకి వస్తే 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఎవరు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారు. దీన్ని కొనసాగుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు కీలక పరిణామం A1, A2గా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చేర్చారు. ఇది కీలక పరిణామం. అంటే మాకేం సంబంధం అంటున్నారు. ఇందులో మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా మరో 2 కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో వాటాదారులుగా ఉన్నారు. యాక్చువల్గా యంగ్ ఇండియా దానిలో 76% వాటా ఈ తల్లి కొడుకులకు ఉంటే, A1, A2గా విలేజ్ చేశారు కనుక ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఈడీ మీద నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళంతా ఢిల్లీ నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ చూసాం మనం. పిసిసి అధ్యక్షుడు కనపడలేదు నాకైతే, మరి ఆయన ఇక్కడ నాకు తెలియదు. కానీ వి హనుమంతరావు గారు తన కాంగ్రెస్ శ్రేణులను తీసుకొని హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందర కూడా ధర్నా చేశారు. ఇది సరైనది కదా వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. ఈడీ ఏమంటుందంటే, అయ్యా మీరు ఈ 50 లక్షలకు ఏమంటారు అప్పడంగా కొట్టేసిరనే ఆరోపణ ఉంది. దాని మీద మేము దాన్ని మదింపు చేస్తే నిజమే మీరు దాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది కనుక మార్చుకుంది కరెక్ట్ కాదు కదా, అందుకని మిమ్మల్ని చేర్చాం. ఈ ఆస్తి ఎటుపోయింది, 50 లక్షలకు అన్నది ఎటుపోయింది అంటే దానికి అర్థం అవుతుంది కదా. 3-4 లక్నోతో సహా, ఢిల్లీతో సహా 4-5 చోట్ల దానికి ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల మొత్తం విలువ 5,000 కోట్లు అని మామూలు ఉజ్జాయింపుగా చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉందని కొందరు అంటున్నారు. ఏదైనా సరే ఈ ఆస్తుల వివాదంలో, ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వివాదంలో డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి అనే దాన్ని మాత్రం వాస్తవం. కనుక నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ట్రస్ట్, చాలా పెద్ద సంస్థ. దాని నుంచి ఒక చిన్న సంస్థకు తమ వ్యక్తిగత స్వార్థం కోసం మార్చుకున్నారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఉన్న ఆరోపణలు ఓట్లో తేలుతుంది. రేపు పొద్దున ఈ ఛార్జ్ షీట్ అంగీకరించాలా లేదా అనేది రేపు ట్రయల్ కోర్టు నిర్ణయం చేస్తుంది. ఛార్జ్ షీట్ లో A1, A2కి చేర్చి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారంతే. వేసిన దాన్ని అప్రూవ్ చేయాల్సిన బాధ్యత, లేకపోతే రిటర్న్ చేస్తుందా, రిటర్న్ కూడా చేయొచ్చు, దాన్ని అప్రూవ్ చేయొచ్చు. ఆ తర్వాత ట్రయల్ నడుస్తుంది. వీళ్ళ మీద ట్రయల్ నడిచినప్పుడు తగిన సాక్ష్యాధారాలు సేకరించి దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కేసు నడుస్తుంది. అంటే ప్రారంభమైంది ట్రయల్. కేవలం ఛార్జ్ షీట్ వేయడం అనేది ఇప్పుడు ప్రారంభం మాత్రమే అంటున్నాను. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఛార్జ్ షీట్ తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు.
సార్ అలాగే రాజకీయంగా ఎదుర్కోలేకే సోనియా రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ప్రధానంగా ఈడీ సిబిఐని అయితే తమ జేబు సంస్థలుగా వాడుకుంటుందని ఇప్పటికే బీజేపీ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. ఇందులో కూడా వాస్తవం లేదంటారా? ఈ కేసు మొదలైంది ఇప్పుడు కాదు కదా, 20 ఏళ్ల క్రితం. అంటే ఆల్మోస్ట్ సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1 చేశారు. కాదు ఇవాళ కొత్త కాదు కదా. యూపీఏ 1 కాదు, యూపీఏ 2 కూడా వచ్చింది, ప్రజల తీర్పు వచ్చింది. తర్వాత గత 11 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం వస్తుంది కనుక కొనసాగుతున్న కేసే గాని ఇప్పుడు వీళ్ళు రాగానే పోనీ మోడీ గారు వచ్చిన 2014లో మొదలైన కేసు అంటే కాదు కదా ఇది. ఈడీ వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి రాజకీయ ప్రోద్బలం ఉంది. ఏమంటున్నాను, గతంలో కూడా మనకు సిబిఐ గురించి ఇదే బీజేపీ ఏమనేది ఎప్పుడైనా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది, అంటే మీకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కనుక అని బీజేపీ ఆరోపించింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అదే ఉల్టా చెప్తున్నారు ఇప్పుడు. అంటే కేంద్ర నేర విచారణ సంస్థలన్నీ కూడా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మీ చిలక పలుకులు వస్తాయి, లేకుంటే మీ పెంపుడు చిలుకలు, లేకపోతే ఇంకొక కుక్కలు, మీ పెంపుడు కుక్కలను కూడా దెబ్బతిన్నది. దాన్ని బీజేపీ వాళ్ళు అప్పుడు విమర్శించారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ విశ్వసనీయతను పెంచుకోవాలంటే కొంత ఈ స్వతంత్రంగా నడిచే సంస్థలు ఖచ్చితంగా కొంత పార్టీల పలుకుబడి, పార్టీల ప్రభావం ఉండకుండా చూడాలి. కానీ తప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే అవి మనం వద్దన్నా అవునన్నా కాదన్నా గత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంది, వాళ్ళు బీజేపీ కూడా ఉపయోగించుకుంటుంది, అందులో ఏం తేడా లేదు. కానీ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళిద్దరు నిలిపించడం అనేది రాజకీయంగానే ఇది సహజంగా ఉంటుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఒక రకంగా చైర్పర్సన్ గా 2 సార్లు యూపీఏ 1, యూపీఏ 2 చైర్పర్సన్ గా ఉన్నారు. మాజీ ప్రధాని భార్య, మాజీ ప్రధాని కోడలు, అట్లాగే ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలుగా అతి ఎక్కువ సంవత్సరం 19 సంవత్సరాలు ఇప్పటి వరకు నెహ్రూ, గాంధీ కూడా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సార్లు, 4 సార్లు చేసింది. కానీ మొత్తం 19 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఆమె ఉన్నారు కనుక పలుకుబడి ఉంది, ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఇవాళ దీన్ని వేగవంతం చేస్తున్నారు, దీన్ని ఒత్తి పండు చేస్తున్నారనేమో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. కాదు కొనసాగుతున్న కేసు మేము చేస్తున్నాం వీళ్ళు అంటున్నారు. నిజం నిగ్గుదేల్సాల్సింది ఎక్కడ అంటే కోర్టులో, ఈడీ కోర్టులో రేపు ఛార్జ్షీట్ ఆమోదిస్తారా లేదా అనే దాన్ని బట్టే ఈ పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు మొదలైంది కేసు, ముందుది ముసళ్ల పండుగ. నేను రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, వివిధ అంశాలపై విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.